హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ బ్లాగ్. నిన్న శివరాత్రి సందర్భంగా రాత్రి గుడికైతే వెళ్ళామండి. అక్కడ గౌరీ శంకర కళ్యాణం అయితే జరుగుతుందన్నమాట. కళ్యాణం మొత్తం చూడాలి అనుకున్నాను. పంతులు గారు చాలా వివరంగా, అందంగా, అర్థమయ్యేటట్టు, చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యేలాగా చెప్తూ కళ్యాణం జరిపించారండి. చాలా సంతోషం అనిపించింది. ఆ కళ్యాణం అయ్యేంత వరకు కూడా అక్కడే కూర్చుని ఉండిపోయామన్నమాట. నాతో పాటు మీ అందరికీ కూడా కళ్యాణం చూపించాలి అన్నట్టు ఈ వీడియో అయితే తీశానండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ చూపిస్తా. ముందుగా స్వామివారికి కంకణం కట్టారు. ఆ తర్వాత జంజం వేసి ఇక్కడ కన్యాదానం అయితే చేస్తున్నారండి. స్వామివారికి అమ్మవారికి మధ్యలో ఇలా తెర పెట్టి ఇక్కడ మనకి కన్యాదానం జరుగుతుంది. అయితే పంతులు గారు రెండు వైపులా ఉన్నారు కాబట్టి ఒకరు మగపెళ్లివారు, ఒకరు ఆడపెళ్లివారి అని సంబోధిస్తూ చాలా చక్కగా మనకి తెలిసేలాగా అయితే కళ్యాణం జరిపించారండి. కళ్యాణం ఎందుకు చేస్తున్నాము ప్రతి దానికి వివరణ అయితే పంతులు గారు ఇచ్చారన్నమాట. కొబ్బరికాయని ఎందుకు పెడతాము, అరటిగెలని ఎందుకు ఇస్తాము, ఇలా ప్రతీది వివరించుకుంటూ చిన్న చిన్న విషయాన్ని కూడా వివరిస్తూ అర్థమయ్యేలా చెప్పారండి. కన్యాదానం అయిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టారు. ఆ తర్వాత ఇదిగోండి తాళి కట్టడం అన్నమాట. ప్రతిదీ కూడా చాలా అందంగా జరిగిందండి. అందుకే వీడియో తీసి నేను మీకు చూపించాలి అనుకున్నాను. అలానే చివరిగా ఇంకా మనకి తలంబ్రాలు. నేను పెళ్ళిలో బాగా ఎంజాయ్ చేసేది ఏదైనా నార్మల్ పెళ్ళైనా దేవుడి కళ్యాణమైనా సరే ఎక్కువగా ఇష్టపడేది ఈ తలంబ్రాల దగ్గరేనండి. నాకు చాలా ఇష్టం తలంబ్రాలు చూడడం అంటే. తలంబ్రాలు అయిపోయిన తర్వాత కర్పూర దండలు కూడా వేశారనమాట. ఇంతటితో కళ్యాణం పూర్తయిపోయింది. ఇంకా ఇక్కడ కొన్ని దీపాలపై అయితే పెట్టారండి. సో దీపాలని వెలిగించేసి పంతులు గారు అందరినీ దర్శనం చేసుకోమని దేవుణ్ణి, ఆ తర్వాత అందరికీ అక్షింతలు అయితే వేశారనమాట. మాతో పాటు మీరు కూడా హారతి అయితే తీసేసుకోండి. ఇంకా తర్వాత కళ్యాణం అనంతరం అభిషేకం, జాగరణ అంతా కూడా గుడిలోనే అన్నమాట. నేను కళ్యాణం అయిపోయిన తర్వాత అక్షింతలు తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయానండి. ఇంకా పిల్లలు